ఈరోజు ఉదయం నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి గురించి అందరూ ధర్నాలు చేస్తున్నారు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. అలాంటి నిరసనను వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే పగబట్టి, అంటే ఉదయం నుంచి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుడు, ప్రతి ఒక్కరిని నిర్బంధించుడు, ప్రతి ఒక్కరిని బెదిరించుడు చేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తలేరు. ప్రజలారా మీరు ఇది గమనించండి. నిజంగా తులం బంగారం ఏమైంది, పెన్షన్ ఏమైంది, రైతు బంద్ ఏమైపోయింది, రైతు బీమా బంద్ అయిపోయింది. అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఆ హామీలను పక్కదోవ పట్టించడానికి, ఎలక్షన్లలో వాళ్ళు పక్క చూపులు చూడడానికి వీళ్ళు చేస్తున్నారు తప్పించి ఈ సిట్ విచారణలో ఏముండదు. ఇంతకుముందు కూడా గతంలో కేటీఆర్ గారు చెప్పారు లొట్టబీస్ కేసు అంటని చెప్పి. నిజంగానే ఇది లొట్టబీస్ కేసు అనేది ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈరోజు వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్లో అంటే వాళ్ళు గెలవడానికి చూస్తున్నారు తప్పించి ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. మరియు నిజంగా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. విచారణ పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ మేల్కొనాలి. తెలంగాణలో నిజంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేయాలంటే నిజంగానే టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవాలి. కనువిప్పు కలగాలి ప్రజలకందరికీ. ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేటట్టు సమాధానం చెప్పాలి. ఈరోజు విచారణలో కూడా దాదాపుగా ఏముండదు అనేది మీకు కొద్దిసేపట్లోనే అర్థమైపోతుంది. కాబట్టి ప్రజలు శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నారు. పోలీసు వాళ్ళు మాత్రం దాన్ని ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నారు. మరొక్కసారి ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి మున్సిపల్ ఎలక్షన్ పైన ప్రజలు దృష్టి పెట్టాలి. ఏదైతే హామీలు ఇచ్చారో వీటిని నెరవేర్చలేరు కాబట్టి దానికి ప్రతిఫలంగానే ఎలక్షన్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కేసీఆర్ గారిని చూడడానికి ఇంతమంది జనం వచ్చారంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షులు వస్తుందంటే మామూలుగానే జనం వస్తారు, కానీ ఈరోజు లక్షల మంది రోడ్ల పైనకి వచ్చారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. మీ అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేమైతే అందరం ఆశిస్తున్నాము. ప్రజలు కూడా దానికి ఖచ్చితంగా నిదర్శనంగా ఉంటారంటని చెప్పి మరొకసారి పత్రిక ముఖంగా తెలియజేయడం.